వైసీపీ పార్టీ చేపడుతున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కాపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వెన్నుపోటు దీక్షను ఖండిస్తూ గత వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు 150 సీట్లు ఇస్తే దుర్వినియోగం చేస్తూ ప్రజల చేత చీకొట్టుకున్న పార్టీ వైఎస్ఆర్సీపీ అని, దిగజారుడుతనానికి నిదర్శనంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన కనపడుతోందని ఎద్దేవా చేశారు. రౌడీ షీటర్లకు ఆయన మద్దతు పలుకుతున్నాడని, పేదవాడి ఆకలి తీర్చకుండా వెన్నుపోటు పొడిచింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక తీసివేసింది మీరు కాదా అంటూ విమర్శల వర్షం కురిపించారు. దళిత డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత మీ ప్రభుత్వానికే చెందుతుందని ఈ సందర్భంగా ఆయన దుయ్యబట్టారు. అనే మాట వాస్తవం. ఈ మాట ఎందుకు అంటా ఉన్నామంటే ప్రజలు ఇచ్చినటువంటి హక్కుల్ని కేవలం తన పలుకుబడి కోసం, తన అనుయాయుల కోసం ఒక పక్కన మనందరం కూడా ఆలోచించాలి. ఒక దళితులైనటువంటి అనంత్ బాబు ఈరోజు దళిత డ్రైవర్ ని మర్డర్ చేసి ఇంటి దగ్గరికి డోర్ డెలివరీ ఇచ్చినటువంటి పరిస్థితులు, కానీ ఈరోజు మద్యం తీసేస్తానని చెప్పి ఆనాడు అధికారులు ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటను వెన్నుపోటు పడుస్తూ ఈరోజు తన సొంత వ్యాపారంలాగా మద్యం తయారు చేసేటువంటి కేంద్రాలు నడిపినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో దాదాపు 300 మంది ఈరోజు మద్యం తాగి చనిపోయినటువంటి మాట కూడా వాస్తవం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఈ సంవత్సర కాలంలో చెప్పినటువంటి మాట ప్రకారం 4000 పెన్షన్ అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. అన్నా క్యాంటీన్లు పెట్టింది కూటమి ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పోలవరం ని పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని తిరిగి పట్టాలెక్కించినటువంటి కార్యక్రమం చేసింది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా మహిళలకు ఇచ్చినటువంటి దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు అందించేటువంటి కార్యక్రమాన్ని చేసింది కూటమి ప్రభుత్వం కాదా అని చెప్పి నేను రాష్ట్రంలో మెగా డిఎస్సి పేరుతో 16,347 ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి బూటకపు నాయకుడి మాటలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టే గతంలో ఆయనకి ఇచ్చినటువంటి సీట్లే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి చౌకబారు కార్యక్రమాలను మానుకొని ప్రజాహితం కోసం పనిచేసేటువంటి క్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ముందుకు సాగాలి తప్ప ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద ఉమ్మేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టు పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హితవు పలుకుతా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు 151 సీట్లు ఇస్తే ఇచ్చినటువంటి అవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని తుంగలో తొక్కుతూ ప్రజలకు వెన్నుపోటు పడిచి ప్రజల చేత చీకొట్టబడినటువంటి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు, పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు తను చేసినటువంటి తప్పులను ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి తరుణంలో వాటిని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో ఈరోజు తన దిగజారుడుతనానికి నిదర్శనంగా, ముఖ్యంగా దొంగే దొంగ దొంగ అని అరిచేటువంటి విధంగా రేపు 4వ తారీఖున వెన్నుపోటు దినం అంటూ ఒక కార్యక్రమాన్ని తీసుకొని బయలుదేరినటువంటి పరిస్థితులు నిజంగా ప్రజలు నవ్వుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎవరికండి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు పలుకుతా ఉందంటే రౌడీ షీటర్ని, ఒక్కొక్కడి మీద 6 కేసులు ఉన్నటువంటి రౌడీ షీటర్లు మద్దతు తెలుపుతూ తన రాజకీయంగా ఉన్నటువంటి ఫాలోవర్స్ ని తీసుకొని తెనాలి బయలుదేరి ఈరోజు
ఆవిడకి వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అధికారం రాకముందు ప్రతి ఒక్క పని కూడా ప్రజల కోసం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు అధికారం రాకముందు 3,000 పెన్షన్ ఇస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. 5 సంవత్సరాల పాటు 250 పెంచుకుంటూ వెన్నుపోటు పొడిచినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా ముఖ్యంగా పేదవాడి ఆకలి తీర్చడానికి పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు తీసేసి రెక్కాడితే డొక్కాడినటువంటి పేదవాడిని వెన్నుపోటు పొడిచినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఒక పక్కన మైనారిటీలకు చెప్పినటువంటి అనేక కార్యక్రమాలను పక్కన పెట్టేసి రంజాన్ లాంటి తోఫా, రంజాన్ నెలలో రంజాన్ పండుగ జరుపుకోవడానికి ఇచ్చేటువంటి రంజాన్ తోఫాను తీసేసి వెన్నుపోటు పొడిచినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. క్రైస్తవులకు క్రిస్టమస్ రోజున ఇచ్చేటువంటి క్రిస్మస్ తోఫా ఎగ్గొట్టి క్రైస్తవులను వెన్నుపోటు పొడిచినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలాగే సంక్రాంతి కానుకాని ఇవన్నీ కూడా అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నాయకుడిగా అన్నాడు చెప్పినటువంటి మాటలను ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈరోజు దొంగలను లేకపోతే దోచుకున్న వాళ్ళను, కబ్జాఖోరులను లేకపోతే మర్డర్ చేసినటువంటి వాళ్ళని కాపాడడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించినటువంటి